నమస్తే, నేను ప్రశాంత్. ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఈటల రాజేందర్ పరిస్థితి ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ప్రస్తుతం ఈటల రాజేందర్ గారి పరిస్థితి బీజేపీలో ఏంటి, అసలు ఎలా ఉంది? జనరల్గా ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి అనేది ఎక్స్పెక్ట్ చేశారు. బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆయన ఎక్స్పెక్ట్ చేసినటువంటి పదవి అది, కానీ ఆయనకు ఆ పదవి దక్కలేదు. రీసెంట్గా రామచంద్రరావు గారికి ఆ పదవి ఇచ్చేశారు. మరి ఈటల రాజేందర్ గారికి బీజేపీలో ప్రాధాన్యత ఉందా లేదా అనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి సమయంలో ఆయన నిర్వేదంగా ఈ మధ్య ఒక మాట మాట్లాడారు. జీవితం మొత్తం పోరాటమే అని మాట్లాడారు ఆయన. అంటే పోరాడుతున్నాను కానీ ఆ పోరాటానికి తగ్గ ఫలితం లభించలేదు అనేటువంటి ఆలోచనతోటి బహుశా ఆయన ఆ విధమైనటువంటి నిర్వేదాన్ని వ్యక్తం చేసినట్టు అనిపించింది ఆయన మాటల్లో. బీజేపీలో మరి ఆయనకి ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు యాక్చువల్గా ఆయన వివాదరహితుడు అనేది ఆయనకి పేరుంది, కానీ ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంతకాలం నెంబర్ 2గా కనిపించారు. పవరు కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉన్నప్పటికీ కూడా నెంబర్ 2గా ఈటల రాజేంద్ర అలా నడుపుకుంటూ వచ్చారు. సడన్గా ఆ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు ఆయన్ని. ఆ తర్వాత నుంచి ఆయనకి రాజకీయంగా కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయన మీద కేసులు లేదంటే ఆయన మీద ఉన్నట్టు ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో ఆయన చేరారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ సందర్భంలో ఒకవేళ బీజేపీలో చేరకపోతే బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేసులు పెట్టి లోపలేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే అసైన్ ల్యాండ్స్ ఏదో ఆయన ఆక్యుపై చేశాడని ఇలాంటి ఆరోపణలు వచ్చాయి అప్పట్లో ఆయన మీద. తెలంగాణ ఉద్యమంలో ముందుని నడిపినటువంటి ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీలో చాలా అవమానాలని ఫేస్ చేశారు. అసలు ఆయన హరీష్ రావు గారు ఇద్దరు కలిసి ఏదో కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచేదానికి బెంగళూరు కేంద్రంగా చేసుకుని ఏదో ఆపరేషన్ చేశారని ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో ఈయన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పంపించడం జరిగింది. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన బీజేపీలో కీలకమైనటువంటి పోస్ట్ని ఆశించారు. ఎందుకంటే సీనియర్ లీడర్ కాబట్టి సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం ఉంది, ఉద్యమ నేపథ్యం కూడా ఉంది. కాబట్టి తెలంగాణలో బీజేపీ అధికారంలో రావాలంటే అధ్యక్ష పదవి తనకిస్తే బాగుంటుంది, లేదంటే తనకి ఇవ్వాలని చెప్పి ఆయన అభిమానులు కోరుకున్నారు. కానీ ఎలక్షన్ ముందు 2023 ఎలక్షన్ ముందు బండి సంజయ్ గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన చాలా వేగంగా తీసుకెళ్తున్నారు బీజేపీ పార్టీని. ఆల్ ఆఫ్ సడన్గా ఆయన్ని బీజేపీ అధ్యక్షుడి నుంచి మార్చేసి కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఆ సమయంలోనే అసలు ఈయన ఎక్స్పెక్ట్ చేశారు, కానీ కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. సరే, కిషన్ రెడ్డి గారు సీనియరు, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు అప్పటికే. సో దాంతో వివాద రహితంగానే 2023, 2024 లోక్సభ ఎన్నికలు జరిగాయి. సరే, పర్ఫార్మెన్స్ 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీది బాగానే ఉంది. 8 మంది ఎంపీలను గెలుచుకున్నారు. అసెంబ్లీలో కేవలం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి బీజేపీ తన అధ్యక్షుడిని మార్చింది అనేది అప్పట్లో వినిపించింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ 2 ఒకటయ్యి గేమ్ ఆడుతున్నాయి, అందుకే అధ్యక్షుడిని మార్చారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. తెలంగాణ సమాజం కూడా విశ్వసించింది. దాంతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని మార్చారు. కిషన్ రెడ్డి గారికి మార్చి ఎవరికి ఇస్తారు అనే దాని మీద సుదీర్ఘకాలం పాటు చర్చ నడిచింది. దానికోసం ఆ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడినటువంటి వాళ్ళల్లో ఈటల రాజేందర్ గారు ఉన్నారు, ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, డికే అరుణ్ గారు ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు, రామచంద్రరావు గారు ఉన్నారు. కానీ రామచంద్రరావు గారికి ఇస్తారు అని చెప్పేసి దాదాపుగా కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ చాలా ఎక్కువ మెజారిటీ పీపుల్ ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ బీజేపీ యొక్క ఎంపిక ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా రామచంద్రరావు గారి ఎంపిక ఉంది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండాలి, తొలి నుంచి బీజేపీలోనే పనిచేసి ఉండాలి. ఇలాంటివన్నీ కొన్ని మెజర్మెంట్స్ తీసుకుంటారు బీజేపీ అధిష్టానం. ఒకసారి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పేటప్పుడు ఒక ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ అదే తీసుకుంటారు, తర్వాత ఆప్షను నెక్స్ట్ వెళ్తారు. సో ఆ క్రమంలో రామచంద్రరావు గారిని బీజేపీ అధ్యక్షుడిని చేశారు. మరి ఇప్పుడు డికే అరుణ్ గారి పరిస్థితి ఏంటి? సీనియరు, ఆవిడ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అలాగే
ఇప్పుడు ఈటల రాజేందర్ గారి పరిస్థితి ఏంటి? సార్ ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు రామచంద్రరావు గారిని అధ్యక్షుని చేశాక మొదటి రోజు ఒక వారం రోజులైతే కొంచెం విభేదాలు అనేటివి జరిగాయి బీజేపీ పార్టీలో. ఆ విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయా అతన్ని అధ్యక్షుడి చేసినందుకు? అంటే రాజాసింగ్ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అంతకుమించి విభేదాలు బయటకు వచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు లేరు కదా. రాజాసింగ్ని ఇమీడియట్గా పార్టీ అధిష్టానమే పక్కకు పంపించేసింది. సో కాబట్టి అందరూ సైలెంట్ అయిపోయారు. బీజేపీలో ఎప్పుడు కూడా బయటపడి కాంగ్రెస్ పార్టీ లాగా ప్రెస్ మీట్లు పెట్టుకొని గందరగోళం చేసేటువంటి పరిస్థితి ఉండదు. అల్టిమేట్గా అధిష్టానం ఏది చెప్తే అది వింటారు, సైలెంట్ అయిపోతారు. ఈవెన్ బండి సంజయ్ గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా బండి సంజయ్ గారి మీద ఒక వ్యతిరేకమైన గ్రూపు ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేసింది. కానీ అంతే తప్ప బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి గందరగోళం పరచలేదు. సో ఇప్పుడు కూడా అంతే, రామచంద్రరావు గారికి బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పారు. ఎందుకు అప్పచెప్పారంటే క్లారిటీ ఉంది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, బీజేపీ బ్యాక్గ్రౌండ్, సుదీర్ఘంగా ఆయన ఉన్నారు. బీజేపీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. వివాదరహితుడు, బేసికల్గా అడ్వకేటు, అందరికీ అందుబాటులో ఉంటారు. ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. బట్ డికే అరుణ్ గారు కానీ లేదంటే ఈటల రాజేందర్ గారు కానీ ఇతర పార్టీ నుంచి వచ్చారు. డికే అరుణ్ గారు అయితే అసలు వాళ్ళ ఫ్యామిలీనే కాంగ్రెస్ ఫ్యామిలీ. బీజేపీకి బద్ద శత్రువుగా ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి వచ్చారు ఆవిడ భావజాలం, కాంగ్రెస్ భావజాలం ఎక్కువగానే ఉంటుంది ఒకవేళ బీజేపీలో ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా. సో ఆ క్రైటీరియాలో ఆవిడని పక్కన పెట్టి ఉండొచ్చు బీజేపీ. అలాగే ఈటల రాజేందర్ గారినేమో ఆయన రైట్ భావజాలం ఆయనంతా. ఆ తర్వాత ఉద్యమం నుంచి వచ్చారు. సో బీజేపీ భావజాలం వేరు. ఈయనేమో ప్రాంతీయవాదాన్ని వినిపిస్తూ వచ్చారు కదా. బీజేపీ జాతీయవాదం. మరి ఎక్కడ మీకు కోయిన్సైడ్ అవుతుంది? కాదు. కానీ ఈటల రాజేందర్ యొక్క సీరియారిటీ, ఈటల రాజేందర్కి సంబంధించిన కొన్ని గుడ్ క్వాలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నిటిని బేరీజ్ వేసుకొని బీజేపీ అధిష్టానం ఆయనకు ఒక ఎలివేషన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ప్రస్తుతం చేస్తుంది అనేది ఒక టాక్ ఉంది. ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ బ్రాహ్మణ సమాజ వర్గానికి సంబంధించినటువంటి రామచంద్రరావు గారిని బీజేపీ అధ్యక్షుడిని చేశారు. అయితే తెలంగాణలో బీసీ పోలరైజేషన్ జరుగుతుంది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. సో కాబట్టి బీజేపీ కూడా ఒక బీసీ కార్డుని అయితే ప్లే చేయాలి. ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని ముందు పెట్టి ఆయన్ని ఎలక్షన్ కన్వీనర్గా చేసి, తెలంగాణ ఎన్నికలకు సంబంధించి బీజేపీ కన్వీనర్గా చేసి ఎలక్షన్ నడిపించాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్ని అనేటువంటి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ఆయనకు ఆ బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందని చెప్పి లేటెస్ట్ అప్డేటు. ఇప్పుడు ఆ బాధ్యతలు అప్పచెప్తే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మొత్తం ఆయనే లీడ్ చేయాలి ఎలక్షన్స్. అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో ఆయనే లీడ్ చేయాలి. అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఆయనే లీడ్ చేయాలి. ఒకవేళ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్ర గారు ఉన్నప్పటికీ ఎలక్షన్కి సంబంధించినటువంటి కన్వీనర్గా ఆయన నియమిస్తే పూర్తి బాధ్యతలు ఆయన మీద పడతాయి, ఈటల రాజేందర్ గారి మీద. అప్పుడు కనుక ఆయన ఏదన్నా సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగితే ఆ నెక్స్ట్ కేంద్ర మంత్రిలో ఏదో ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. బీజేపీ అధిష్టానం ఆ దిశగా ఆలోచిస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.